Hi children, good morning. Welcome to EVS class. Children, take out your workbook. Page number 44. In your workbook, page number 44. Air around us. Our lesson name is Air around us. Answer the following questions. What is the moving air called? Children, what is the moving air called? The moving air is called wind. Moving air ఏమంటారమ్మా? Wind అంటారు. First one, first letter should be capital. The moving, my finger gap should be maintained. The moving air is called wind. W-I-N-D, wind. The moving air is called wind. Full stop. Second one, where do you find air? ఏమ్మా ఎయిర్ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందని చెప్పగలమా? ఒక చోటే ఉంటుంది ఎయిర్, అలా కాదు కదా. ద ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట కూడా ఎయిర్ ఉంటుంది అనమాట. ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్. air is everywhere. every, every, where, ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల ఉంటుంది ఎయిర్. ఎయిర్ ఈజ్, వేర్ డూ యూ ఫైండ్ ఎయిర్? we find air everywhere. air is everywhere. Third one, why does a balloon become big when it is blow it? ఎందుకని మనం ఒక బెలూన్ని తీసుకొని దాన్ని బ్లో చేస్తే అది బిగ్గా ఎందుకైంది? బెలూన్ లోపల ఏముంటుందమ్మా? బెలూన్ లోపలికి ఎయిర్ వెళుతుంది కాబట్టి అది బెలూను బిగ్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఏ బలూన్ బికమ్ బిగ్ వెన్ వి బ్లో ఇట్ బికాస్ ఎయిర్ ఫిల్స్ స్పేస్. స్పేస్ని ఫిల్ చేస్తుంది కాబట్టి బెలూన్ లోపల ఉండే స్పేస్ని ఎయిర్ ఫిల్ చేయటం మూలంగా బలూను బిగ్గా కనపడుతుంది అనమాట. ఏ బలూన్, ఏ BALLOON, ఏ బలూన్ becomes big when we blow it. When we blow it, BLOW, blow it, because BECAUSE, because air fills space. స్పేస్ని ఎయిర్ ఫిల్ చేస్తుంది అనమాట. బలూన్ లోపల ఉండే స్పేస్ని ఎయిర్ ఫిల్ స్పేస్. SPACE, ఎయిర్ ఫిల్స్ స్పేస్. A balloon becomes big when we blow it because air fills space. Next, fourth one, can we see air? చూడగలమా? మనం ఎయిర్ని చూస్తామా? No, we cannot see the air, only we can feel it. అంతేనా? We cannot see air but we can feel it. ఇక్కడ ఏమి ఇచ్చారు? Can we see air? No, we cannot see air. చూడలేము మనం. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, రైట్ నీట్లీ చిల్డ్రన్. డస్ ద ఎయిర్ క్యారీ స్మెల్ అండ్ సౌండ్ విత్ ఇట్? ఎయిర్ క్యారీ చేస్తుందా స్మెల్ని, సౌండ్ని? కదా, నిన్న మనం లెసన్లో ఏం చెప్పుకున్నాం? క్యారీ చేస్తుంది. ఎస్, ద ఎయిర్ క్యారీస్ స్మెల్ అండ్ సౌండ్ విత్ ఇట్. ఎందుకని చెప్పండి? పక్క వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డులో పెద్దగా స్పీకర్స్లో ఎక్కడైనా సరే మన సందు చివరి ఎక్కడైనా స్పీకర్ చెప్పి ఏవైనా పాటలు పెట్టారనుకోండి, మన ఇంట్లోకి వినపడుతుందా లేదా? పక్క వాళ్ళ ఇంట్లో కానీ, లేదా మనం ఫ్రంట్ రూమ్లో కూర్చుంటే లాస్ట్ కిచెన్ రూమ్లో మమ్మీ ఏమైనా వంట చేస్తుంది అనుకోండి, ఆ స్మెల్ మనకు వస్తుందా రావట్లేదా? వస్తుంది కదా, వినపడుతుంది. మనకి ఎక్కడో లౌడ్ స్పీకర్లో పెట్టినటువంటి పాటలు వినపడుతున్నాయి. పక్క వాళ్ళ ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ ఏదైనా మంచి స్మెల్స్ వస్తే అవి మనకు తెలుస్తున్నాయి. మనం ఓకేనా? కాబట్టి ఎయిర్ క్యారీస్ స్మెల్ అండ్ సౌండ్ విత్ ఇట్. ఎస్, the air
carries, carries, carries smell and sound, smell, smell and sound with it, sound, sound with it. Okay children, yes, the air carries smell and sound with it. చూడండి అమ్మ 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద మూవింగ్ ఎయిర్ కాల్డ్? ద మూవింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ విండ్. వేర్ డూ యూ ఫైండ్ ఎయిర్? ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్. మనకు ప్రతి చోట ఎయిర్ ఉంటుంది. వాట్ డస్ ఏ బలూన్ బికమ్ బిగ్ when we blow it? A balloon becomes big when we blow it because air fills space. Can we see air? No, we cannot see air. Does the air carry smell and sound with it? Yes, the air carries smell and sound with it. State true or false. First one, air is present everywhere. ఎయిర్ ప్రతి చోట ఉంటుందని చెప్తున్నారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ, ప్రతి చోట కూడా ఎయిర్ ఉంటుంది. విండ్ హెల్ప్స్ ద బోట్ టు మూవ్. మరి బోట్ మూవ్ అవటానికి గాలి అవసరం అవుతుంది, విండ్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఎయిర్ డస్ నాట్ ఆక్యుపై స్పేస్. ఇప్పుడే కదా మనం బెలూన్ గురించి చెప్పుకున్నాము. స్పేస్ ఆక్యుపై చేస్తుందా చేయదా? ఆక్యుపై చేస్తుంది. మనం బెలూన్ బ్లో చేసినప్పుడు బెలూన్లో ఉండే స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. దిస్ ఈజ్ ఫాల్స్, డస్ నాట్ ఆక్యుపై అన్నారు. ఎయిర్ హెల్ప్స్ ద ఫైర్ టు బర్న్. ఎయిర్ ఫైర్ బర్న్ అవటానికి హెల్ప్ చేస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, ఎయిర్ హ్యాజ్ నో వెయిట్. ఎయిర్కి వెయిట్ లేదు అంటున్నారు. వెయిట్ మరి చూడండి, మనం ఒక 2 బెలూన్స్ని కనుక బ్లో చేసి ఒక స్టిక్ తీసి మరి పిన్ని పెట్టి గుచ్చితే ఎటువైపు అయితే బలూన్లో ఎయిర్ ఉంటుందో అటువైపుకి ఇలా వంగింది. ఎయిర్ హ్యాజ్ వెయిట్ అని చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ ఫాల్స్, వెయిట్ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, దెన్ కమ్ టు నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 45. ఫైండ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద పజిల్. మా వర్డ్స్ ఇచ్చారు, ఇక్కడ పజిల్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఉన్న వర్డ్స్ని పజిల్లో వెతుక్కొని చూడండి. ఒకటి చేసి చూపిస్తాను. బోట్ ఉంది చూసారా, ఇదిగో BOAT, బోట్. ఇలా సర్కిల్ చేయండి అమ్మ. ఓకేనా? బోట్. చూడండి, ఇక్కడ బలూన్ ఉంది, BALLOON, బలూన్. చూడండి, ఇలా సర్కిల్స్ చేయాలి. ఇవన్నీ ఫైండ్ చేసి ఈ పజిల్లో ఈ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ చేయండి అమ్మ. దిస్ ఈజ్ యువర్ homework. Then come to next one. Choose the correct answer from the brackets and fill in the blanks. We can dash air. మనం ఎయిర్ని ఫీల్, సీ రెండు ఇచ్చారు. ఫీల్ అవుతామా, ఎయిర్ని చూస్తామా? ఫీల్ అవుతాం. వీ కెన్ ఫీల్ ఎయిర్, FEEL, ఫీల్. నెక్స్ట్, సెకండ్ వన్, ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్, వాటర్. ఎయిర్ స్పేస్ని ఆక్యుపై చేస్తుందా, వాటర్ని ఆక్యుపై చేస్తుందమ్మా? గుడ్. స్పేస్, SPACE, స్పేస్. ఎయిర్ హ్యాజ్ డాష్, వెయిట్, నో వెయిట్. ఎయిర్కి వెయిట్ ఉందా లేదమ్మా? ఉంది. ఎయిర్ హ్యాజ్ వెయిట్, WEIGHT, వెయిట్. ఫిష్ బ్రీత్ ద డాష్ ప్రెజెంట్ ఇన్ ద వాటర్. ఫిష్ ఏ వాటర్లో ప్రజెంట్ అయ్యే ఎయిర్ని బ్రీత్ చేస్తుందా, ఫుడ్ని బ్రీత్ చేస్తుందమ్మా? ఎయిర్. వాటర్లో కూడా ఎయిర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సాయిల్లో ఉంటుంది, వాటర్లో ఉంటుందని చెప్పుకున్నామా? ఎయిర్, వాటర్లో ఉండే ఎయిర్ని బ్రీతింగ్లోకి తీసుకుంటుంది. ఎర్త్ వామ్స్ బ్రీత్ ద ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్. ఎక్కడుంటాయి ఎర్త్ వామ్స్? సాయిల్లో ఉంటాయి అన్నమాట. అందుకని ఫస్ట్ వన్, సీ చిల్డ్రన్, we can feel air. Air occupies space. Air has weight. Fish breathe the air present in the water. Earthworms breathe the air present in the soil. Children, turn to next page. Observe the given pictures and write the words related to air in the given boxes. Take the help of the given phrases.
చూడండి ఎయిర్కి కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఆ ఫ్రేజెస్ ఆ పిక్చర్కి రిలేటెడ్గా మనం రాయాలన్నమాట. హెల్ప్స్ టు ఫ్లై, హెల్ప్స్ టు బర్న్, హెల్ప్స్ టు లివ్, క్యారీస్ స్మెల్, హ్యాస్ వెయిట్, క్యారీస్ సౌండ్. హియర్ సి ఫస్ట్ పిక్చర్ ఏం చేస్తోంది ఈ గర్ల్, ఇలా స్మెల్ చూస్తుంది కదా. ఇక్కడ మనం ఏం రాయాలి, క్యారీస్ స్మెల్. ఫస్ట్ బాక్స్ క్యారీస్ స్మెల్, SMELL స్మెల్. చూడండి కైట్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్లై చేస్తున్నారు. హెల్ప్స్ టు ఫ్లై, ఎయిర్ ఇక్కడ వీళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, హెల్ప్స్ టు ఫ్లై, ఎగరటానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడేమో దీంట్లో ఎయిర్ లేదు, దీనికి ఎయిర్ ఉంది. ఎయిర్ ఒక పక్కకి బలూను దేంట్లో అయితే ఎయిర్ ఉందో అటువైపుకు వంగుందనమాట. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, హ్యాస్ వెయిట్ కదా, ఎయిర్ హ్యాస్ వెయిట్. ఇక్కడ హ్యాస్ వెయిట్ అని ఇచ్చారు, అది ఇక్కడ రాయాలి, WEIGHT. ఎయిర్కి వెయిట్ ఉంది. ఇక్కడ చూడండి ఫిష్ వాటర్లో ఉండేటటువంటి ఎయిర్ని తీసుకుంటుంది. ఎయిర్ హెల్ప్స్ టు లివ్, HELPS హెల్ప్స్ టు లివ్. ఇక్కడ చూడండి ఇక్కడ బాయ్ గట్టిగా అరుస్తున్నాడు, ఈ బాయ్ వింటున్నాడు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి సౌండ్ ఎలా ఏమవుతోంది, ఎయిర్ క్యారీస్ ద సౌండ్, క్యారీస్ సౌండ్, CARRIES క్యారీస్ SOUND సౌండ్. ఇక్కడ చూడండి వీళ్ళు ఫైర్ వేసుకున్నారు, మరి ఎయిర్ ఉండాలి కదా, హెల్ప్స్ టు బర్న్, HELPS హెల్ప్స్ టు బర్న్, BUR మండటానికి ఎవరు కావాలి, ఎవరు హెల్ప్ కావాలి, ఎయిర్ హెల్ప్ ఉండాలి. ఎయిర్ ఉంటేనే ఇలా ఫైర్ బర్న్ అవుతుంది అనమాట. ఓకేనా చిల్డ్రన్, see once again. First one, carries smell, helps to fly, has weight, helps to live, carries sound, helps to burn. Children, write neatly. Finger gaps should be maintained. You should learn spellings also. Okay children, we will meet again in the next class. Thank you.